సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్రైడే వచ్చిందంటే చాలు ఏ సినిమా వచ్చింది, ఏ సినిమా బాగుంది, ఫ్యామిలీ అందరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈ ఫ్రైడే మాత్రం తప్పకుండా మిరాయిదే అనిపిస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి మాత్రం పండగ అని అంటూ ఉన్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. సో ఇదే సినిమాకి సంబంధించి రైట్ నాతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయన రివ్యూ ఏంటనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. యా, సో కొన్ని సినిమాలు ఏంటంటే క్యూరియస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అండ్ చాలా మంది ఏంటంటే ఈ సినిమా వస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. మిరాయి వచ్చినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా థియేటర్లో ఇది ఎలా ప్రొజెక్ట్ అవుతుందని ఒక క్యూరియస్ ఉంది. సో ఆల్మోస్ట్ మీరు కూడా సినిమా చూశారు. మీకు ఎలా ప్రొజెక్ట్ అయింది యాక్చువల్లీ మిరాయి? నిజంగా దీని మీద మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు మొదటి నుంచి ఇంటర్వ్యూస్లో మాట్లాడింది కానీ ఇవి కానీ, అంతకుముందు హనుమాన్ ఫీవర్ అనేటువంటిది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది తేజ సజ్జా విషయంలో. వీటన్నిటి నేపథ్యంలో వచ్చినట్టు ట్రైలర్స్, టీజరు, సాంగ్స్ వీటన్నిటిని బట్టి చూస్తే ఇదే ఒక మిరకిల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ మిరాయ్ అనేటువంటిది అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా త్రూ అవుట్ సినిమా అనేటువంటిది మాత్రం ఎంగేజింగ్గా తీశారు సినిమాని. చాలా బాగుంది. తీసుకున్న కథాంశం కానీ అంత ఫ్యాంటసీ కథాంశం, కొత్త ఇదేమి కాదు. కొత్తగా ఇది ఏదో అశోకుడి కాలం నాటి నుంచి స్టార్ట్ అయింది. అశోకుడి కాలం అనేటువంటిది తీసుకోవడం జరిగింది తప్ప మిగతా ఎలిమెంట్ అంతా ఫ్యాంటసీ ఎలిమెంట్. ఫ్యాంటసీని చాలా చక్కగా చేశారు. 9 గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి శక్తులను అశోకుడు తన భయంకర మారణకాండ యుద్ధంలో జరిగిన తర్వాత అతని పశ్చాత్తాపం నుండి పుట్టినటువంటి ఒక పరివర్తనలో నుంచి తనలో ఉన్నటువంటి శక్తియుక్తులు మొత్తాన్ని కూడాను ఒక 9 గ్రంథాలలో నిక్షిప్తపరిచి ఆ 9 గ్రంథాలకి 9 మంది పాలకుల్ని, 9 మంది ప్రొటెక్టర్ సంరక్షకుల్ని అప్పగిస్తే ఆ సంరక్షకులు తరాల వారీగా దాన్ని సంరక్షించుకుంటూ వస్తుంటే ఆ వచ్చిన తర్వాత 9 ఒక దుష్టశక్తి అనేటువంటిది తయారవుతుంది. ఆ దుష్టశక్తి చేతిలోకి ఈ 9 గ్రంథాలను 8 గ్రంథాలను ఆక్యుపై చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత 9వ గ్రంథం అనేటువంటిది వస్తున్నట్లయితే ప్రపంచం అంతా తన అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రమాదాన్ని రక్షించాలనేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఒక చక్కటి ఆర్డర్లో తీసుకొచ్చాడు. దట్ ఈజ్ క్లుప్తంగా కథ. ప్రభు సార్, సినిమా చూసిన వాళ్ళు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నారు తేజ సజ్జా గారికి. మిరాయ్ అనే ఫిలిము తేజ గారికి మైలు రాయి అంటున్నారు. అంటే ఇప్పటివరకు ఆయన హనుమాన్ అనే జోన్లోనే చూసి ఉన్న వాళ్ళు కొంచెం కొత్తగా చూసేసరికి ఇంటెన్స్ తో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్కండిషనల్. సో మీరేం చెప్తారు తేజ సజ్జాని అలా చూస్తున్నప్పుడు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఆ త్రూ అవుట్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే తేజ సజ్జాని చిన్నప్పటి నుంచి ఒక బాల్ నటుడుగా చూస్తుంటాం. ఇప్పటి నుంచి ఈ రోజున ఈ స్థాయికి ఎదిగిన గ్రోనప్ హీరోగా ఎదిగిన స్థాయి వరకు అతన్ని చూస్తుంటే చేసిన పాత్రలు కానీ, ఆ జాంబిరెడ్డి కానీ, తర్వాత హనుమాన్ కానీ, తర్వాత ఇప్పుడు ఇది కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నటువంటి ఒక పరిణామం కనిపిస్తుంది. మోరెవర్ ఆ అబ్బాయి సభల్లో కానీ, మీటింగ్లో కానీ, ప్రెస్ ఇంటర్వ్యూస్లో కానీ మాట్లాడే విధానం చాలా అపీలంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు ద వే హీఈస్ బిహేవింగ్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకేదో ఒక సక్సెస్ రాగానే ఎక్కడి నుంచో ఊడిపడ్డామన్నంత రేంజ్లో స్టేట్మెంట్లు ఇచ్చేయటం, తొడలగొట్టటాలు, ఇలాంటి బిహేవియర్ అనేటువంటిది ఒక అప్కమింగ్ ఆర్టిస్టులకి చాలా బ్యాడ్. ఆ రోజుల్లో చిరంజీవి గారు ఎదుగుతున్న రోజుల్లో ఎలాంటి నైస్ బిహేవియర్ అయితే చూపించారో అలాంటి డౌన్ టు ఎర్త్ బిహేవియర్లో ఉన్నాడు తను. టాకింగ్ అనేది పద్ధతిగా, చాలా పద్ధతిగా, చాలా అనలైటికల్గా నేను ఇంటర్వ్యూ చేశాను. నా ఇంటర్వ్యూ చేసినప్పుడు ద వే హీ ఎక్స్ప్రెస్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ నైస్. అలాంటి ఒక ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి సక్సెస్ వస్తే, ఇలాంటి మంచి సినిమా వస్తే లెట్ అస్ ఎంకరేజ్ హిమ్ అనేటువంటి ఇదిలో ప్రేక్షకుడు ఉంటాడు. అది ఆ ఇదిలో పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్. అండ్ సినిమా అనేది ఆడియన్స్ దాకా రావాలంటే, అంటే డైరెక్టర్ ఉన్న, ఆర్టిస్టులు ఉన్న, నిర్మాత లేనిదే సినిమా అనేది బయటికి రాదు. 60 కోట్ల బడ్జెట్ పెట్టారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వప్రసాద్ గారు. ఇప్పుడు ఆయన సినిమాలను చూస్తున్న చాలా మంది కంటెంట్ కింగ్ అంటున్నారు ఆయన్ని. సో 60 కోట్ల బడ్జెట్ తో పెట్టినటువంటి సినిమా ఈ రోజున థియేటర్లో ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తోంది. సో విశ్వప్రసాద్ గారి గురించి ఏం చెప్తారు సార్? నిజంగా చాలా అప్రిషియేట్ చేసినట్టు విషయం. ఎందుకంటే ఈ రోజున ఆల్రెడీ మొన్న ఈ మధ్యకాలంలో ఆయనకు తగిలిన ఎదురు దెబ్బలు, మామూలు ఎదురు దెబ్బలు తగలలేదు. అలాంటి ఎదురు దెబ్బల నుంచి బయటపడి మళ్ళీ తన విశ్వాసాన్ని, డబ్బులు పోగేసుకోవడం కంటే ముందు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఇక్కడ కోట్లు ఉన్నాయి ఆయనకి, ఇటు కోట్లు పోయినందువల్ల ఆయనకు పోయేదేమి లేదు. కానీ మోరల్ అనేది ఉంటుంది కదా, ఆ మోరల్ స్ట్రెంగ్త్ అనేది అవసరం. అలాంటి మోరల్ స్ట్రెంగ్త్ని ఇచ్చిన సినిమాగా మిరాయిని చెప్పుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ నిలబడితే నలుగురికి
ఉపాధి అనేటువంటిది పెరుగుతుంది, ఇండస్ట్రీలో ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది. విశ్వప్రసాద్ గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇది ఎలాంటి షేప్ తీసుకుంటుందో, ఎలాంటి ఇదిలోకి వెళ్తుందో, ఇంత బడ్జెట్ పెడుతున్నాము, దీంట్లో ఒక సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్, ఖర్చు, విపరీతమైన ఖర్చు, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్లు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి కూడాను until and unless they are properly fused with emotion, ఎంగేజింగ్ కంటెంట్ లేకపోతే ఎన్ని బూడిదలో పోసిన పన్నీరు. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా సినిమాలు కోట్లు తగలబెడుతున్నారు, కానీ ఇమోషనల్ కంటెంట్ అనేది ఉండట్లేదు, ఎంగేజింగ్ కంటెంట్ లేకపోవడం. కానీ దీంట్లో సీటెడ్జ్ కంటెంట్ అనేటువంటిది ఫ్రమ్ ది బిగినింగ్ టు లాస్ట్ వరకు కూడా ఉండటంతో ఈ సినిమా బయటపడింది. విశ్వప్రసాద్ గారికి ఇప్పుడు ఆయన విమర్శించిన వాళ్ళకో లేకపోతే గతంలో వచ్చిన ఫెయిల్యూర్స్కి ఒక చక్కని సమాధానంగా చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ దట్టు మొన్న ప్రమోషన్స్ కూడా చూస్తే సార్ పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేశారు అన్ని చోట్ల కూడా వాళ్ళు చూస్తే. అండ్ రాజాసాబి చేస్తున్నప్పుడు కూడా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే వేరియేషన్ లేదు, తన సినిమా ఏదైనా ఒకటే అన్నట్టు సినిమా ఆల్రెడీ దీనికి హనుమాన్ తోటి తనకి వచ్చినటువంటి పాన్ ఇండియా మార్కెట్ కానీ పాన్ ఇండియా అటెన్షన్ ఏదైతే ఉందో తేజ సజ్జాకి దట్ ఈస్ వెల్ యూజ్డ్ ఈ సినిమాకి సంబంధించిన. ఓకే. అండ్ ఫస్ట్ కెప్టెన్ గురించి మాట్లాడుకుందాం సార్. ఘట్టమనేని కార్తిక్ అసలు ఈరోజు ఆయన్ని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారంటే ఆయన డైరెక్షన్ కావచ్చు, ఆయన ప్రతి ఒక్క మూమెంట్ని మనకి చూపిస్తూ ఎంగేజ్ చేశారు. డిఓపి ఆయనే, డైరెక్టర్ ఆయనే, మాటలు ఆయనే. ఒక్కొక్క ఎలివేషన్ క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఆర్ఆర్ మారుతోంది, ఎలివేషన్ మారుతోంది, ఎవరు కమెంట్ చేసేలా లేదు. థియేటర్లో అందరూ కూడా ఫోన్ కూడా పక్కన పెట్టేసి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామని చెప్తూ ఉన్నారు. సో వాట్ అబౌట్ కార్తిక్ గారు సార్? కార్తీక్ నేను గతంలో ఈగల్ సినిమా చేశారు, తర్వాత ఇంకో సినిమా అనేది అవి పెద్దగా పే చేయలేదు. కానీ అలా ఒక 2 డిసప్పాయింట్మెంట్స్ తర్వాత ఈ సినిమాని మళ్ళీ ఇంత క్రియేటివ్ హైప్స్ని మొత్తాన్ని బ్రెయిన్లో పెట్టుకొని ఈ సినిమాని అంత బాగా చేశారంటే రియల్లీ తను ఒక రెవెంజింగ్ సక్సెస్ ఇచ్చాడని అనుకోవాలి. తన ప్రీవియస్ ఫెయిల్యూర్స్ మీద ఒక రెవెంజింగ్ సక్సెస్ ఇచ్చాడు అనుకోవాలి. ముఖ్యంగా సాధారణంగా ఏంటంటే కెమెరామెన్లు ఎక్కడో బాలు మహేంద్ర లాంటి కొంతమంది చాలా మంది తక్కువ వెరీ రేర్గా మాత్రమే కెమెరామెన్ టర్న్ డైరెక్టర్స్గా వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ కార్తీక్ ఘట్టమనేని ఈజ్ ఇన్ ద సినిమాటోగ్రఫీ అండ్ ద డైరెక్షన్ అండ్ ద కంటెంట్, స్క్రిప్ట్, ఎవ్రీ ఆస్పెక్ట్, ద ఎగ్జిక్యూషన్ అంటాం, దట్ ఆ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ ఎలివేషన్ ఉన్నా కూడా డైరెక్టర్ వర్క్ కనిపిస్తుంది, మీరు అన్నట్టు స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఈ సినిమాకి హీరో అంటే శ్రియా గారు అని చెప్తున్నారు సార్ బయట. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు సినిమా చూసిన వాళ్ళు ఆఫ్టర్ లాంగ్ టైం శ్రియా గారిని అసలు అన్ఎక్స్పెక్టెడ్ రోల్లో చూసాము, దట్టు బాగా ఎంగేజ్ అయ్యామని చెప్తున్నారు. సో వాట్ అబౌట్ శ్రియా గారు? చాలా బాగుంది శ్రియా. ఎందుకంటే శ్రియాలో మనం చిన్నప్పటి నుంచి తను హీరోయిన్ ఎందుకని చూస్తుంటాం, చిన్న చిలిపి పాత్రలు, గ్లామరస్ ఓరియంటెడ్ పాత్రలు వాటిలో చూసాం. కానీ ఇలాంటి ఒక సీరియస్ కంటెంట్లో, ఒక సాక్రిఫైసింగ్ మదర్ క్యారెక్టర్లో చూడటం అనేటువంటిది మదర్ సాక్రిఫైసింగ్ మదర్ అంటేనే సాక్రిఫైస్, దానికి ఇదేం కాదు. కానీ ఆ క్యారెక్టర్ని ఈయన డీల్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ తాలూకు పర్పస్ని, ఆ క్యారెక్టర్ తాలూకు వెయిట్ని డైరెక్టర్ తీసుకున్న విధానం చాలా బాగుంది. ఎందుకంటే హీరోయిన్ అనే హీరో అని నేను అంటారు కానీ దట్ ఈస్ ఎ హెవీ స్టేట్మెంట్. బట్ షీ హ్యాస్ ఎ వండర్ఫుల్ సెంటర్, ద ఫోర్స్ ఆఫ్ ద ఫిలిం. సినిమాను నడిపించినటువంటి క్యారెక్టర్ అది. ఆ రాబోయే ప్రమాదాన్ని గ్రహించి దాని తాలూకు అందరినీ హెచ్చరించి వాళ్ళందరి ద్వారా చేసుకున్న తర్వాత తను కొడుకునే సాక్రిఫైస్ చేసేసి సమాధిలోకి వెళ్ళిపోయేటువంటి, తపస్సులోకి వెళ్ళిపోయేటువంటి గొప్ప క్యారెక్టర్. చాలా బాగుంది శ్రేయ. అండ్ వీళ్ళ కాంబినేషన్ లేకపోయినా ఈ మదర్స్ అన్న ఎమోషనల్ చాలా బాగా పండింది సార్. స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరికి లేదు, బట్ ఆ మ్యాజిక్ ని ఎంజాయ్ చేసాం. ఎస్, దట్ ఈస్ వన్ వండర్ఫుల్ పాయింట్ హ్యావ్ రైజ్డ్. అది తల్లి కొడుకులు ఎక్కడా కలుసుకుంది లేదు. ఆ లాస్ట్ సీన్లో కూడా చెప్తే విన్నారు తప్ప తల్లి కొడుకులు కలుసుకుంది లేదు. కానీ తల్లి కొడుకుల సెంటిమెంట్ అనేటువంటిది చాలా అద్భుతంగా పండింది. వండర్ఫుల్ ఫ్యూజింగ్ ఆఫ్ ద సీన్స్. అసలు ఈ సీన్స్ అనేది పక్కన పెడితే సార్, ఈ ప్రతి ఒక్క సీన్కి ఆ కంటెంట్ క్రియేషన్కి మ్యూజిక్ నిజంగా ప్రాణం ఇచ్చింది యాక్చువల్లీ. అంటే ఈ జర్నీ హరి గౌర గారు హనుమాన్ నుంచి స్టార్ట్ అయినా కూడా ఎక్కడ ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఆర్ఆర్ మాత్రం అద్భుతం అంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి యాక్చువల్లీ. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారు?
మ్యూజిక్ అంటే హరిగౌరాకి హనుమాన్ తర్వాత చాలా మంచి డిమాండ్ వచ్చింది, చాలా మంచి ప్రజల్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా పూర్తయిన దాకా నేను ఇంకోటి ముట్టుకోను అని చెప్పేసి ఒక తపస్సులాగా ఈ సినిమాకి తన మ్యూజిక్ చేయటం అనేటువంటిది దట్ ఈస్ ద పాయింట్ టు బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఈ రోజున ఏ చెడామడా ఈ సినిమాలు వస్తే ఆ సినిమాలు ఒప్పేసుకొని, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాలు పెట్టుకొని వేరే ప్రోగ్రాంలు చేసుకుంటూ మ్యూజిక్ ప్రోగ్రాంలు కన్సర్ట్స్లు చేసుకుంటూ కూర్చున్నారు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా మీద పెట్టినప్పుడు నేను ఐ మస్ట్ డూ జస్టిస్ టు దిస్ అనేటువంటిది తను 100% నమ్మి చేశాడు. చాలా బాగుంది. ఈ కంటెంట్ వెయిట్ని ఆర్ఆర్తో ఎలివేట్ చేసిన విధానం చాలా బాగుంది. హరిగౌరకి చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్. బట్ మనోజ్ గారిని చూస్తున్నప్పుడు సార్ యాక్చువల్లీ ఆయనలో ఈ షేడ్ కూడా ఉందా అనిపించింది. అంటే బ్లాక్స్ వరల్డ్ ఇంతకుముందు భైరవంతో ఒక మంచి వెలన్ రోల్ చేయగలరు అనే ఒక నమ్మకం అయితే ఆడియన్స్కి వచ్చింది. బట్ ఈ సినిమా ఆయనకు ఇచ్చినటువంటి వెయిట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన అసలు పర్ఫార్మెన్స్ చూస్తే సో మంచి మనోజ్ గారి పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది ఈ సినిమాలో? మరొక నెక్స్ట్ లెవెల్ సినిమాని తీసుకెళ్ళాడు, తను వెళ్ళాడు. సినిమాలో ప్రొటాగనిస్ట్ అనేటువంటి వాడు, యాంటాగనిస్ట్ అనేటువంటి వాడి మధ్య కెమిస్ట్రీ అనేటువంటిది ఆ ఈక్వల్ ప్రపోర్షనేట్ ఇది అనేటువంటి ఉండాలి. ఆ ఇదికి కరెక్ట్గా అద్భుతం. మరి తన్ని బోర్డులోకి తీసుకోవాలనేటువంటిది ఎలా వచ్చిందో కార్తీక్కి కానీ నిజంగా వండర్ఫుల్ సెలక్షన్. ఎందుకంటే యువతలో ఉన్నది తేజ సజ్జా. ఏదో పెద్ద ఈ విలన్ని తీసుకొచ్చేసి పెట్టలేరు. కరెక్ట్గా కొంచెం ఆ ఏజ్ గ్రూప్ అది మ్యాచ్ అవ్వాలి. కొంచెం ఏజ్ పెద్దగా ఉన్నాడు కావాలి తప్ప చాలా సీనియర్ యాక్టర్ని పెట్టుకోలేరు. మంచి బాడీ ఇది కావాలి, ఒక ఇమేజ్ ఉండాలి, వెనకాల ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇవన్నీ పుట్ట చూస్తే మంచు మనోజ్ వాజ్ ద యాప్ట్ సెలెక్షన్ ఫర్ దట్ క్యారెక్టర్. ఆ బాడీ కానీ ఆ ఫిజిక్ పర్సనాలిటీ అద్భుతం. ఇరగ తీసాడు. మళ్ళీ మనకు మనోజ్ దగ్గర నుంచి ఒక ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అతని కెరీర్లో అని చెప్పుకోవచ్చు. మంచి క్యారెక్టర్స్ వస్తే ఇట్లాంటివి చక్కగా చేయొచ్చు అంటారా? బ్రహ్మాండంగా మీరు హీరోగా కూడా చూసారు ఆయన్ని. ఈ క్యారెక్టర్స్ వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు హీరోగా చేయటం అనేది హీరోగా కొన్ని సినిమాలు కొంత డిసప్పాయింట్ చేయటం ఇది జరిగింది. తర్వాత తనకు ఒక డైలమాలో పడి చాలా రోజులు ఖాళీగా ఉండటం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు తను చేయటంలో తప్పేం లేదు. హీరోలు విలన్లుగా మారే దశ ఒకటి ఉంటుంది చూసామమ్మా. ఆ విషయంలో కొంతమంది కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది హీరోలు ఈ మధ్యకాలంలో స్టార్స్ దేనికి విలన్లుగా మారుతున్నారో అర్థం కావట్లా. ఎందుకు నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారో అర్థం కావట్లా. అలా కాకుండా ఒక హీరో తిరిగితే ఆ క్యారెక్టర్లో ఒక పెక్యులియారిటీ ఉండాలి. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ తోటి తను విలన్గా రావటం అనేది మన భైరవం కూడా చూసాం. భైరవంలో కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. దిస్ ఈజ్ 100% వండర్ఫుల్ స్టెప్ ఇన్ ఆఫ్ మనోజ్ కెరీర్లో. తనలో ఒక యాక్టర్ ఉన్నాడు, నాట్ ఎన్ హీరో అనేటువంటిది కాదు. దేర్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ ఇన్ హిమ్. ఓకే. అండ్ హీరోయిన్ రితికా నాయక్ చాలా బాగుంది. నువ్వేం అడగదు, నేను చెప్తున్నా చక్కగా. ఎందుకంటే కూడా నచ్చింది సార్ ఫీమేల్స్ కూడా. అసలు దాన్ని స్క్రీన్ లో చూస్తున్నప్పుడు అమ్మాయి చాలా ముద్దుగా ఉంది, ముచ్చటగా ఉంది. క్యారెక్టర్ ఆమెకి వచ్చిన క్యారెక్టరైజేషన్ లో అంత హై వెళ్ళకూడదు, అంత లో చాలా మిడిల్ లో చెయ్యాలి. అది చూసుకోవాలి, వేవ్ లెంత్ చూసుకోవాలి. అసలు ప్రతి సీన్ లో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఆడపిల్లలు మీరే అంత ఇది కనిపిస్తారు. నిజంగా ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంత ముద్దుగా ఎంత ముచ్చటగా ఉందంటే. ఇంకోటి ఏంటంటే ఆ పాత్రలో ఉన్నటువంటి సెరెనిటీ, ఆ సెరెనిటీని ఆ అమ్మాయి రిప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ఒక పవిత్రమైన లక్ష్యం కోసం ఆ అమ్మాయి వచ్చింది హీరోని వెతుక్కుంటూ. అతన్ని తీసుకెళ్ళాలి, అతన్ని ఆ లక్ష్యం వైపు నడిపించాలి. ఆ నడిపించే క్రమంలో ఆ పాత్రలో ఉన్నటువంటి ఉదాత్తతని ఆ అమ్మాయి అభినయించిన విధానం చాలా బాగుంది. ఇంకొక ఉమెన్ అట్రాక్షన్ ఈ సినిమాలో ఏంటంటే దట్ లేడీ ఉమెన్, ఎవరో చైనీస్ అమ్మాయిని పెట్టారు. గూస్ బంప్స్ అమ్మా, ఫైటింగ్స్, గూస్ బంప్స్. అసలు ఆ అమ్మాయి అందరూ ఆ అమ్మాయిని నోటీస్ చేయట్లేదు కానీ అసలు చాలా బాగుంది ఆ ఫైట్స్ కానీ. అమ్మాయి వెయిటే. అమ్మాయి ఫైట్స్ ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు. మనకి తెర వెనుక ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా ఇచ్చేయటంలో ఇప్పుడు ఇచ్చేయలేకపోతున్నాం కానీ అది ఫైట్ మాస్టర్స్, ఈ సినిమాకి ప్రాణం ఫైట్ మాస్టర్స్. యాక్షన్ కొరియోగ్రఫీ అనేటువంటిది ఒక పీక్ లెవెల్లో ఉంది. ఎందుకంటే యాక్షన్ కొరియోగ్రఫీ అనగానే మనకేదో హాలీవుడ్ సినిమాలు లేదా బాలీవుడ్ సినిమాలు చెప్పుకుంటాం. కానీ ఒక మన రీజనల్ సినిమాలో ఒక హై లెవెల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫైట్ కంపోజింగ్స్ అనేటువంటి, ముఖ్యంగా సినిమాలో ఉన్నది ఏంటంటే ఇండియన్ నేటివిటీ. కథ అందుకుందేమో చైనా, బౌద్ధ నేపథ్యం కొంత, చైనా నేపథ్యం కొంత. అక్కడ ఉన్నటువంటి దీంట్లో
ఎన్నుకున్నటువంటి కథను ఆ నేపథ్యంలో నుంచి మన ఇండియన్ నేటివిటీలోకి వచ్చి రాముడితోటి ఫీజప్ చేయటం, ఇవన్నీ వండర్ఫుల్ ఫీజింగ్ ఆఫ్ ద స్టోరీ. అది ఎంత కల్పితాన్ని కూడా ఎంత చక్కగా కన్విన్సింగ్గా చెప్పగలిగినటువంటిది ఇంపార్టెంట్. ఎస్, మంచి పాయింట్ చెప్పారు. కల్పితాన్నే ఎంత కన్విన్సింగ్గా చెప్పారో అది మీకు బాగా నచ్చింది అంటున్నారు. ఈ రోజుల్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా విఎఫ్ఎక్స్ గురించి గ్రాఫిక్స్ గురించి కామెంట్ చేయని వాళ్ళు లేరు అసలు. యాక్చువల్లీ ఏది వచ్చినా బయట ట్రోలింగ్ చేసేస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కడ ఒక్క పాయింట్ లో కూడా వాళ్ళని కమెంట్ చేసే రేంజ్ లో లేదండి. విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, మనం వాళ్ళ ప్రపంచంలోనికి తీసుకెళ్లారు. మీరేం చెప్తారు సార్? చాలా బాగున్నాయి గ్రాఫిక్స్, ఆ మంచు కొండల ఎఫెక్ట్స్ కానీ, అక్కడ ఆ గుహలో అతను అది తీసుకురావటం కానీ, షార్ట్ అయితే సార్ అసలు ఎస్పెషల్లీ అందరికి ఇట్స్ లైక్ గూస్ బంప్స్. అలాగే ఆ గరుత్మంతుడు పైకి లేవటం, ఆ మంచు దీంట్లో నుంచి అతను పైకి లేవటం, ఈ సీన్స్లో ఇంటర్వెల్ సీన్స్ గూస్ బంప్స్ అనమాట. చాలా బాగా తీసుకున్నారు. ఎంత కమాండింగ్తో అతను వర్క్ చేశాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అనేటువంటిది. ఎవ్రీ ఫ్రేమ్ స్పీక్స్. దట్ ఇది ఫుల్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు సార్. స్టోరీ ఉంది, స్పిరిచువల్ ఉంది, కంటెంట్ వెళ్ళేటప్పుడు క్యూరియస్ ఉంది, దట్ కామెడీ భలే అటాచ్ చేశారు సార్. అసలు గెటప్ సీన్ వచ్చినప్పుడల్లా ఆ డైలాగ్స్, గెటప్ సీన్ ఇది బాగుంది. కాదు, ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కును పోలీసు ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్లో ఒక ఆర్టిస్టు లేరు, ఇద్దరు డైరెక్టర్లను తీసుకొచ్చి పెట్టారు. బట్ అదంతగా సింక్ అయినట్టు కనిపించలేదు. వాళ్ళ ద్వారా ఏదైనా పోనీ వాళ్ళ సీన్స్లో ఒక చిన్న కామెడీ టింజ్ తేవటానికి ట్రై చేశారు, కానీ అది వీళ్ళ ఫేసుల్లో పలకలేదు. వాళ్ళిద్దరితో చేయించారు, కానీ వాళ్ళిద్దరితో సీరియస్ క్యారెక్టర్లు చేయించుకోవాలి, కానీ వాళ్ళ మీద చిన్న కామెడీలు వర్కౌట్ కావు. ఆ ఫేసుల్లో ఇప్పుడు మధ్యలో కామెడీ ట్రై చేశారు వాళ్ళ మీద. దట్ ఈస్ ద రాంగ్ ప్రయత్నం. అదొకటి మాత్రం చిన్న డిసప్పాయింటింగ్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే యువతలో ఇతను అదరగొట్టేస్తున్నాడు కామెడీ బీట్స్, ఆ రేంజ్లో వీళ్ళు మ్యాచ్ అవ్వలేదు. కానీ సార్ ఈ మధ్య కాలంలో అంటే సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్ కావచ్చు, కథలు కావచ్చు, లవ్ బ్యాక్డ్రో కావచ్చు, కొంచెం మాస్ ఎలిమెంట్స్ కథలు ఏంటంటే మనుషుల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సినిమాలు అనేది మన మీద చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ప్రతి కథ ఈ బ్లాక్ మ్యాజిక్లు, ఈ క్షుద్ర పూజలు, ఏదో శక్తులు ఇలా ప్రొజెక్ట్ చేయడం వల్ల కొంతమంది ఏంటంటే ఇవే ఉన్నాయా సినిమాలు తీయడానికి అని కూడా ఒక రకం ఎక్కడో వినిపిస్తూ ఉంది. దీన్ని మీరు ఎలా చెప్తారు? దట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్. యాక్చువల్గా ఇలాంటి పాయింట్లు ఎక్కువగా వస్తున్నాయి. వాటి మీద ఎక్కువగా చేయటం అనేటువంటిది మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేయటం, మూఢనమ్మకాలు, అది డిఫరెంట్ పాయింట్. దాన్ని మనం ఈ వేదిక మీద తీర్చగలిగేది కాదు. హేతువాదము, నాస్తికవాదము, దానికి సైంటిఫిక్ రీజన్స్, కారణాకారణ సంబంధాలు, ఇవన్నీ బోల్డ్ పెద్ద సబ్జెక్ట్. అది వదిలేస్తే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన పని అంటే తీసుకున్నది ఏదైనా సరే, ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. జోనర్స్ ఆర్ డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి. ఏ ఎలిమెంట్నైనా తీసుకున్న దాన్ని ఎంత ఎంగేజింగ్గా చెప్పారు, ఎంత ఎంగేజింగ్గా చూపించారు. 2.5 hours సినిమాలో కూర్చుంటే ఎక్కడ ఏ ఇది లేకుండా, బోరు కొట్టకుండా, ఒక నైల్ బైటింగ్ ఇమోషన్స్ తోటో, ఒక సీటెడ్ ఇమోషన్తో బయటకు రాగలిగామా లేదా, ఆ పాయింట్ ఆఫ్ వేసుకుంటే సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్స్ 1-2 చోట్ల చిన్న ల్యాగ్ ఉందేమో అనిపించింది తప్ప అది కూడా లెక్కలోది కాదు, కొట్టుకుపోయింది అది కూడాను. బట్ ఓవరాల్గా ఇట్స్ ఫుల్ మీల్ టు ద ఆడియన్స్. ఇంకోటి ఏంటంటే సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం. ఎక్కడా కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి హీరో హీరోయిన్కి మధ్య ఒక రొమాన్స్ లాంటిది పెట్టలేదు. ఒక చిన్న సీన్లో ఒక చిన్న ఫ్రాగ్రెన్స్ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు, ఆ తెర వెనుక ఆ కట్టం చోటన దాక్కున్నప్పుడు అక్కడ ఒక చిన్న ఫీల్ని ఎంత చక్కగా డీల్ చేశాడు, చాలా చక్కగా డీల్ చేశాడు. అంతేగాని అక్కడ ఏకిల లవ్లు, కామెడీలు, సీన్స్ పెట్టలేదు. చాలా ఇంకోటి ఏంటంటే డ్యూయెట్లు పెట్టలేదు. అంతవరకు సంతోషం. సాంగ్స్ లేవు, స్టోరీ రన్ చేశాడు. ఆ అమ్మాయికి అతనికి డ్యూయెట్లు పెట్టినట్టయితే ఆ ఫిలిం తాలూకు సెరెనిటీ మొత్తం కిల్ అయిపోయి ఉండేది. కానీ మేమందరం ఫ్యాన్స్ చిన్న బాధ ఉంది సార్ మాకు. మేము వైబ్ ఉంది అనే సాంగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం సార్. సినిమా మొత్తంలో వైబ్ సాంగే లేదు. యాక్చువల్లీ అది ఒకటి పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఏమో ఆ సాంగ్స్ అవన్నీ లేదు, కానీ ఆ క్యారెక్టర్ తాలూకు ఇది. ఇంకొక మెయిన్ హైలైట్ పాయింట్ టు బి డిస్కస్డ్ ఇస్ ద సబ్జెక్ట్ ఈజ్ ఓపెన్డ్ బై ప్రభాస్ వాయిస్ ఓవర్ తోటి ఇవ్వటంతో అసలు నిజంగా ఆ కంటెంట్లోకి డ్రైవ్ అనేటువంటిది అద్భుతంగా జరిగింది. చాలా చక్కగా చెప్పాడు. ఆ కంటెంట్ని తను చెప్పిన విధానం కూడా, వాయిస్ ఓవర్ ఈజ్ వెరీ వెరీ నైస్. ప్రభాస్ అది కాదు, సినిమా బిగినింగ్ ఏమో ప్రభాస్ వాయిస్, సినిమా బాహుబలి హీరో, ఎండింగ్ ఏమో బాహుబలి విలన్ రాణా తోటి ఎండ్ చేసి Part 2కు లీడ్ ఇవ్వటం
వెరీ గుడ్, దట్స్ వెరీ గుడ్. ఓవరాల్గా ఇట్ ఈస్ ఎన్ ఐ ఫీస్టింగ్ ఫిల్మ్ అమ్మ. పైసా వసూలు ప్రొడ్యూసర్కి కానీ అందరూ అటు ప్రేక్షకులకు కానీ అందరికీ కూడాను వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. సరే ఏంటి సార్ నెక్స్ట్ క్యూరియస్ పెరిగిందా పెరగలేదా? డెఫినెట్గా పార్ట్ 2లో విలన్ రానా గారేమో అనిపిస్తుంది. మరి అదే రానానే కదా, మరి విలన్ రానానే, విలన్ తోటి మరి టేక్ ఆఫ్ చేయటం మళ్ళీ అనేటువంటి సజ్జా హీరో, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా స్టోరీ మళ్ళీ ఇంకో కొత్తగా వస్తుంది అనిపిస్తుంది. చూద్దాం. ఓకే ఒక పేలర్ ఇచ్చారు, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్. డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. మీ రివ్యూ అందరికీ నచ్చుతుంది. సో ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. సో జర్నలిస్టులుగా ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఇప్పుడు మీ మాటల తర్వాత ఇంకా క్యూరియస్గా చూస్తారు. ఆల్మోస్ట్ ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి ఉన్నాయి. ఒకటమ్మా, విషయం లేని సినిమాలని మనం ఎంత బాకాలు ఊదినా ఆడవు. విషయం ఉన్న సినిమాల మీద ఎంత విషం చల్లినా ఆ విజయాన్ని ఎవడో ఆపలేడు. ఆ వాస్తవాలు తెలుసుకోవాలి, ఇటు పబ్లిక్ తెలుసుకోవాలి, ఇటు ఇండస్ట్రీ వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ విల్ టేక్ యూ టు ద హైట్స్. దట్ ఈస్ ఇనఫ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. బై.